Yes, happy morning, all of you, my dear friends. My name is Rising Ramarao from విశాఖపట్నం. నేను 11 డేస్ ఆన్లైన్ కోర్స్ అండి, సేల్స్ విత్ సుధీర్ అనే ఇంపాక్ట్ ఫౌండేషన్ వారిది. చాలా వండర్ఫుల్ సెషన్ అండి. నేను జాయిన్ అయిన ముందు రోజు నాడే సేల్స్ విత్ సుధీర్ అంటున్నారు కదా, సేల్స్ అంటే నేను సర్వీసింగ్ సెక్టార్లో ఉన్నాను, నాకు అదంత నీడ్ కాదులే అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిది, మన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, రానున్న రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన ఫస్ట్ డే నాడే మన పేరుకు ముందుగా ఒక బ్రాండ్ క్రియేషన్ అనేది చేశారు. ఆ రోజు నాడే వండర్ఫుల్ అమేజింగ్ అనిపించింది. ఆ సెకండ్ డే నుంచి ఒక్కొక్క సెషను 11 డేస్ సార్తో జర్నీ చేస్తుంటే అబ్బా ఎంత బాగుందో నిజంగా. ఇటువంటి సెషన్‌లో మనం ఎప్పుడూ వెళ్ళలేదు, చాలా మిస్ అయ్యాము, ఇప్పటికే చాలా లేట్ చేశామనే ఫీలింగ్ నా మైండ్‌లో అనిపిస్తూ రోజు రోజుకి అసలు సేల్స్ అంటే ఏంటి? అసలు మనిషి సాధారణంగా బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఎంతుంది? అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకు గానీ, మన గోల్స్ అచీవ్స్ గానీ, ఎలా బ్రతకాలంటే ఎంత డబ్బు అవసరం ఉంది? ఆ డబ్బుని మనం ఎలా లీడ్ చేసుకోగలం? ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కూడా కాస్త వచ్చిన శాలరీతోనే జీవితాన్ని అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలోని ఇటువంటి సేల్స్ విత్ సుధీర్ నాకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో దొరకడం వల్ల నేను హ్యాపీ అవుతూ జాయిన్ అవుతూ రోజు రోజుకి కొత్త విషయాలు. వాట్ ఈస్ ద సేల్స్? వై సేల్స్? టైప్ ఆఫ్ సేల్స్, సేల్స్ పిచెస్ ఎన్ని రకాలున్నాయి? అవి ఎలా పిచ్ చేయాలి? కస్టమర్‌కి ఎలా అర్థమవ్వాలి? ఒక సేల్స్ గురించే కదండీ. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ప్రతి సెక్టార్‌లో కూడా టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్‌ని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎలాగా హ్యాండ్లింగ్ చేస్తూ, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎలా క్లోజ్ చేయాలి? విన్నింగ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? టైమ్ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి? వై డు కస్టమర్ బై? కస్టమర్ మన దగ్గరే ప్రొడక్ట్ ఎందుకు కొనాలి? కస్టమర్ మన దగ్గరే ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశం. ఫోమ్ అండ్ జోమే సిట్యుయేషన్స్, నీడ్ అబ్జెక్షన్స్ అండి, లీడర్షిప్ క్వాలిటీసు, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటే మొత్తం సినిమా అంతా మీకు నేను చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. డీల్ క్లోజ్, ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయడం కానీ, లేదంటే ఒక రియల్ ఎస్టేట్‌లో ఉండేవాళ్ళు గానీ, లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ వాళ్ళు గానీ, ఒక్కటని కాదండి, ప్రతీదీ కూడా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసమే మన సొసైటీ అంతా చూస్తుంది ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి. ఓన్ బ్రాండ్ క్రియేషన్ అండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని గానీ, మన ఇమేజ్‌ని గానీ ఓన్ బ్రాండ్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి? ఈ విధంగా సేల్స్‌ని ఎలా పిచ్ చేసుకోవాలి? వాయిస్ మోడ్యులేషన్ ఎలా చేసుకోవాలి? ఈ విధంగా ప్రతిరోజు రోజుకొక కొత్త సిట్యుయేషన్‌తో సుధీర్ సార్‌తో మన బంధం అలాగ ముందుకు సాగిపోతూ జీవితాంతం ఆయనతోనే మనం ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇన్‌స్పైర్ అయ్యే విధంగా సార్ వండర్‌ఫుల్‌గా చెప్తారు. అమేజింగ్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.